ఏమండి 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. ఏమండి ఇక్కడ మీరు జాగ్రత్తగా విన్నారా? ఫస్ట్ ఏమో 4వ వచనంలో వివాహం గురించి మాట్లాడుతున్నాడు. వివాహము అన్ని విషయాలలో ఎలా ఉండాలట? ఘనమైనదిగా ఉండాలి అని చెప్పాడు. వెంటనే పాన్పు దగ్గరకు వచ్చేటేటి, పడక దగ్గరకు వచ్చేటేటి, దాంపత్య జీవితం గురించి మాట్లాడుతున్నాడేటి? పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలను. నెక్స్ట్ ఏమంటున్నాడు? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే అర్థం ఏంటంటే, వివాహం అయింది కదా, ఆ వివాహ వ్యవస్థ నిలబడాలి అన్నా, వివాహ జీవితం నిలబడాలి అన్నా, భార్య భర్తలు ఇద్దరు క్షేమంగా ఉండాలన్నా దయచేసి మీ ఇద్దరిలో ఎవరు వ్యభిచారం చేయకండి అంటున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్యలోకి పురుషుడు కానీ స్త్రీ కానీ మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. అవి ఇచ్చారా మీ కుటుంబం అయిపోయినట్టే. మీ ఇద్దరికి దేవుడు తప్పక తీరుస్తాడు. అది భార్య ఇచ్చిన అవకాశం, భర్త ఇచ్చిన తప్పక దేవుడు తీర్పు తీరుస్తాడు, వదలడు. భార్య భర్తకి, భర్త భార్యకి ఒకరి దేహాలపైన ఒకరికి అధికారం ఇచ్చాడు అంతే. మూడో వ్యక్తికి అధికారం లేదు ఆ దేహం పైన. మూడో వ్యక్తితో ఆ దేహం కలవకూడదు, మీ ఇద్దరే కలవాలి. వ్యభిచారం చేయకూడదు. ఎంత క్లియర్గానండి బైబిల్. అక్రమ సంబంధం, థర్డ్ పర్సన్ కనుక మీ మధ్యలోకి వచ్చాడా అయిపోయినట్టే. మీ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. నీకు భర్త నిన్ను నమ్మడిక. ఎప్పుడైతే ఇది నిజమని తెలిసిపోయిందో జీవితకాలం నిన్ను నమ్మడిక. ఒకవేళ భర్త అలాంటి భార్యకి తెలిస్తే ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటుంది. భర్త యొక్క క్యారెక్టర్ మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోద్ది. నమ్మదిక నిన్ను భార్య నమ్మదిక, విశ్వసించదిక. ఎందుకు ఈ మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చి కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు? ఒకటి, కుటుంబం కూలిపోవడానికి ప్రధానమైన కారణం అక్రమ సంబంధం. ఒకటి. రెండో చెప్తాడు చూడండి నెక్స్ట్ వెంటనే అక్కడ. రెండోది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంటే కుటుంబం పచ్చగా ఉండాలి అంటే ముందు అక్రమ సంబంధాలు ఉండకూడదు. రెండోది, కుటుంబంలో ఉన్న భార్యకు కానీ భర్తకు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి కూడా ధనాపేక్ష ఉండకూడదు. ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు దేని కారణంగా జరుగుతాయి చెప్పండి? నిజాలు మాట్లాడుకుంటే దేని కారణం? ఈ రెండో తప్ప మూడో కారణం చెప్పండి ఎవరైనా? ఆస్తికి సంబంధించిన గొడవలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన గొడవలు కాకుండా మూడో గొడవ ఉందని ఒక గొడవ చెప్పండి. ఉందా ఏమైనా? ఏముండదండి. కనుక దేవుడు ఎంత మంచోడు చూసారా, ఎంత బాగా రాస్తున్నాడు చూసారా మన కుటుంబాలను ప్రేమించి. ప్లీజ్, మీ కుటుంబం కొలాప్స్ అయిపోవడానికి ఈ రెండే కారణం అవుతాయి. ధనాపేక్ష వచ్చిందా నష్టం అయిపోద్ది. ఈ మధ్యకాలంలో నుండి వచ్చిన వార్తోడు చెప్తున్నాను మీకు. ధనాపేక్ష కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్తాను. భర్త ఎంఆర్ఓ అంటే తెలుసు కదా, రెవెన్యూ ఆఫీసర్ అండి. జీతం ఎంత ఉంటుంది చెప్పండి? జీతం ఎంత ఉంటుంది తెలుసా? తక్కువలో తక్కువ 70 నుంచి 80 వేలు ఉంటుందండి. అంతేనా? నాకు తెలియదు కానీ కరెక్ట్ ఫిగరు సుమారు చెప్తున్నాను. 70 నుంచి 80 వేలు ఉండొచ్చు. ఇప్పుడు 70 నుంచి 80 వేలు సంపాదించే భర్త ఉన్నప్పుడు భార్య మైండ్ సెట్ ఎలా ఉండాలి? అమ్మ చాలా బాగుందండి. కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయంటే కొన్ని కుటుంబాల్లో కష్టాలు 10,000, 15,000, 20,000 సంపాదిస్తున్న భర్తలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా కష్టాల మీద ముందుకు వెళుతుందా? వెళుతుంది. ఇప్పుడు 70-80 వేలు సంపాదిస్తున్న భర్త దొరికినందుకు భార్య ఎలాగ ఉండాలి? చాలండి దేవా స్తోత్రం, మా కుటుంబాన్ని దీవించారు అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేసింది తెలుసండి? ఇవిడికి బాగా బంగారం పిచ్చండి. నెక్లెస్లు, తర్వాత ఏవేవో పెట్టుకుంటారు కదండి స్త్రీలు, ఆభరణాలు. ఈ ఆభరణాలు, డైమండ్లు, గొలుసులు, నెక్లెస్లు ఇవి బాగా ఇష్టం. ఇవన్నీ కొనమని భర్త మీద పడిపోయేది. భర్త జీతం దానికి సరిపోయేది కాదు. ఏదో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు ఈ అమ్మాయి కట్టేవాడు. ప్రతీ నెల బంగారం కొనమంటే ఎక్కడ కొంటాడండి? అప్పుడు ఈవిడే ఏమని సలహా ఇచ్చిందో తెలుసా? నెమ్మదిగా, ఉద్యోగం సరిగా చేయటం నీకు రావటం లేదు, ఎంఆర్ఓ అనేసరికి బోల్డ్ లంచాలు వస్తాయి, నువ్వు ఎందుకు లంచాలు అడగటం లేదని ఫోర్స్ చేసింది. వేట్ల కోసం? లంచాల కోసం. ఇంకా భార్య ఫోర్స్ తట్టుకోలేకండి ఎవడ సంతకానికి వెళ్ళేసరి వీడేమడుతున్నాడు తెలుసా? లంచం, లంచం, లంచం. ఈ గవర్నమెంట్ ఆఫీసులు అందరినీ పట్టుకోవడానికి పైన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏసీబీ అని. ఇది నెమ్మదిగా వీడి మీద కన్నేసింది. వీడేంటి ఈ మధ్యకాలంలో ఇలాగా బతిదానికి లంచం అడుగుతున్నాడు అని రిపోర్ట్ వచ్చి ఏసీబీ మీద కన్నేస్తే దొరికిపోయాడు లంచం తీసుకుంటూ. అంతే, వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోయండి. ఇంటి మీద సెర్చ్ చేశారండి. ఇంట్లో ఏమేమి ఉన్నాయని బయటికి లాగుతారు కదా పోలీసు వాళ్ళు.
లాగితే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఇంటి నిండా డబ్బు లేదు, ఇంటి నిండా ఏమీ లేవండి. ఇంటి నిండా ఎక్కడికి వెళ్ళి ఏమో తెచ్చినా బంగారమే వస్తుంది. బంగారం బిస్కెట్లు, బంగారం నెక్లెస్లు, బంగారపు కంచాలు, బంగారం బంగారం ఇంటి నిండా బంగారం బంగారం తెచ్చి టేబుల్ మీద పెడితే అంతా బంగారమే. కొన్ని కోట్ల రూపాయలు బంగారం అండి. మీడియా వాళ్ళు వెళ్ళి మైకెట్టారు ఇలాగా, ఏటయ్యా నువ్వు ఎంఆర్ఓ కదా, ఈ బతికేటి నీకు ఇంత బంగారం ఎందుకు లంచం తీసుకున్నావు అంటే, భర్త నోరు విప్పి ఏమన్నాడు తెలుసండి, నేను ప్రారంభంలో చాలా నీతిమంతుడిగా ఈ ఉద్యోగాన్ని ప్రారంభించాను, మధ్యలో ఈ దెయ్యానికి దెయ్యం పట్టుకుంది. ఏం దెయ్యం? బంగారపు దెయ్యం పట్టుకుని నన్ను లంచగొండం చేసి నా జీవితాన్ని నాశనం చేసింది అన్నాడండి. వెంటనే పోలీసులు ఈవిని కూడా లోపలేండి అన్నారు. అంతే. అంటే ఈ పాపంలో భాగం నీదా, ఈవిని కూడా లోపలేండి అనేసరికి అండి, భర్త భార్య ఇంట్లో కూర్చుని టీవీ చూడాల్సిన వాళ్ళు ఇప్పుడు అక్కడ చెప్పకూడదు తింటున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి, కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఏ అపేక్ష? ధనాపేక్ష. నీ కుటుంబం, నీ భర్త ఏదో సంపాదిస్తున్నాడు కదా, దాంతోనే జాగ్రత్తగా ఉన్నదాంతో సర్దుకుని తృప్తి కలిగి ఉండండి. అంతే తప్ప ఎరిగింటోడు కారు కొంటున్నాడు, వెనకలోడు మేడ కట్టాడు అన్నావు అనుకోండి, ఈ ప్రజలంతా పట్టుకెళ్ళి ఆయన మీద ఎడితే ఏం చేయాలో తెలియక బయట వెళ్ళాక దొంగతనాలు చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా వచ్చి పోలీసులు ఓ రోజు నీ ఇంటికి కూడా వస్తారు, ఇద్దరిని తీసిపోతారు అప్పుడు జీపులు వేసుకుని. ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా అతను కష్టపడి తెస్తున్నాడు కదా, దాంట్లోనే కుటుంబాన్ని సర్దండి, కుటుంబాన్ని అలా నెమ్మదిగా తీసుకెళ్ళండి. ధనాపేక్షకి వెళ్ళిపోకండి. ఏముందండి లోకంలో? యేసుప్రభు రేపు వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? రేపు యేసుప్రభు రాకడ జరిగిపోతే ఏం చేసుకుంటావు? సంపాదించుకున్నవి పరలోకం వెళ్ళే అర్హత, యేసుక్రీస్తుల వారు రెండవ రాకడని ఎదుర్కొనే అర్హత ఉందా లేదా? యేసుప్రభు వచ్చేస్తే నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరూ పరలోకం వెళ్ళిపోతాం లేదా? ఇది ఆలోచించు. ఈ డబ్బు, బంగారం, వెండి ఏం చేసుకుంటా వాటితో? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఏ బైబిల్లో మాటలు మర్చిపోయావా? నీ దేవుడు నిన్ను ప్రేమించి రాయించిన మాటలు మర్చిపోయావా? దానం దానం దానం. ఎందుకు భర్తల ప్రాణాలు తీస్తున్నారు? ఎందుకు ఈ ఆశల్లో పడిపోయారు, ఈ లోకాశల్లో? ఎందుకు కుటుంబాలకు? కొంతమంది భర్తలకి భార్య వస్తుంది, వచ్చేటప్పుడు ఏదో పట్టుకుని వస్తుంది. లేదు, మీ నాన్నగారు 1,00,000 అడిగిరా, ఇంకా అదనపు కట్నమట. కట్నాలా? సిగ్గనిపించడం లేదు ఆడపిల్లలు కట్నాలు ఆడడానికి. ఇంకా చాలా మంది తల్లిదండ్రులు అండి, మా ఊడిని చాలా బాగా చదివించాను, చదువు మీద లాగేయాల. ఎవరి మీద? వచ్చే కోడల మీద లాగేయాల. టీవీ నైన్ ఒక స్లోగన్ వేస్తాడండి, నాకు భలే నచ్చుతుంది అది. కట్నం అడిగేవాడు గాడిద. గాడిదవా? ఇప్పుడు గాడిదవా? టీవీ నైనుడే గాడిదంటే ఇంక దేవుడు ఎంత భయంకరంగా తిడతాడో ఆలోచించుకో. నువ్వు కష్టపడు, సంపాదించు, భార్యను పోషించు. నీ మీద ఖర్చు పెట్టిందంత వాళ్ళ మీద ఫైన్ వేయడానికి ఏమన్నా ఆడపిల్లల్ని అందుకే కంటం లేదు ఈ మధ్యకాలంలో. కష్టపడాలి, మేమే చదువులు చెప్పించాలి, చదువులకేమో లక్షలు ఖర్చు పెట్టాలి, తర్వాత అల్లుడు వస్తే అతను లక్షలు అడుగుతాడు. ఎదుగురా బాబు ఆడపిల్లలు అనుకుంటున్నారు. నాశనం చేస్తున్నారు ఆడపిల్లల జీవితాల్ని. దేవుని పిల్లలారా, దేవుడండి బైబిల్లో మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఆడపిల్లల్ని కట్నాలు అడుగుతారు ఇప్పుడు. కానీ బైబిల్లో అబ్రహాం గారు కోడలు తెచ్చుకున్నప్పుడు కట్నం అడిగాడా, కట్నం ఎదిరిచ్చాడా? ఎలాగుంటే తెలుసా బైబిల్లో? ఇస్సాకుకి రెబ్గాను తెచ్చుకున్నప్పుడు కట్నాలు ఈయనే పంపాడు. బాబు ఈ డబ్బులన్నీ మీరు పెట్టుకొని మాకు ఒక మంచి బిడ్డను పంపండి బాబు ఇంటికి, ఆడపిల్ల అన్నాడు. ఎంత బాగుందండి ఆ సాంప్రదాయం, ఎంత బాగుంది. ఈయన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చాడు. దేవుని పిల్లరా, కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే లోకంలో పడుతున్నవన్నీ మీరు కుటుంబంలోకి తెచ్చుకోకండి, పాడైపోతారు, నాశనం అయిపోతారు. దేవుడు చెప్పిన కట్టడలు కుటుంబంలోకి తెచ్చుకోండి, ప్రశాంతంగా ఉంటారు, దేవుడు పనిచేస్తారు, హాయిగా ఉంటారు, పరలోకానికి సిద్ధపడతారు. బైబిల్లో మీకు ఎన్ని కుటుంబాలు చూపించాలి? అకుల ప్రిస్కిల్ల కుటుంబం ఉంటుంది. ఎలాగొన్నారు వాళ్ళిద్దరు? ఇద్దరు చేసే పని ఏంటి చెప్పండి? డేరాలు కుట్టుకుంటూ వాళ్ళు ఏ పని చేశారో తెలుసా? ఆ రోజు సువార్త, దైవజనుడైన ఆ రోజు పౌలు గారికి సేవకుడికి తోడుగా ఉన్నారు, సువార్త పనికి ఉపయోగపడ్డారు. చివరికి పౌలు గారి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో ఉంటా, చదువుకోండి ఇదంతా. ఆయన కోసం మా ప్రాణాలైనా ఇస్తామన్నారు. అది కుటుంబం అంటే, అది దేవుడిని అర్థం చేసుకోవడం అంటే. సేవకి ఎంతకు ఉపయోగపడుతున్నావు? ఏమన్నా ఇంట్లో ఇద్దరు మాట్లాడుకోని వాళ్ళు సేవకు వస్తారా మీరు చెప్పండి? ఇద్దరి మధ్యలో మాటలే లేవు, ఇద్దరి మధ్యలో ప్రేమే లేదు, దేవుడు పని చేస్తారా మీరు చెప్పండి?
అందుకే అంటున్నాడు, ముందు ఒకరినొకరు అర్థం చేసుకోండి, ప్రేమగా ఉండండి, మీరు లోబడండి, మీరు ప్రేమించండి, నిష్ఠూరు పెట్టకండి, గొడవలు ఆడుకోకండి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఇద్దరు ప్రేమగా ఉండండి. మీరు కలిసి ఉంటే మీ ద్వారా దేవుడికి చాలా పని జరుగుతుంది, జరగాలి. అందుకే మీకు వివాహం చేశాడు. మీ ద్వారా దేవుడికి పని జరగాలి. మీరు కొట్టుకుంటే ఇంకేం దేవుడు పని చేస్తారు? మీరు తిట్టుకుంటుంటే ఇంకేం దేవుడు పని చేస్తారు? మీరే గొడవలు ఆడుకుంటుంటే మీ గర్భాన్న పుట్టిన పిల్లలు భక్తులు అవుతారా, భక్తిహీనులు అవుతారా? మీరు చెప్పండి. అమ్మ నాన్నలు ఏది చేస్తారో చూసి పిల్లలు కూడా అదే చేస్తారు. అమ్మ నాన్నలు కొట్టుకుంటా ఉంటే ఇంట్లో బయటకు వచ్చి వాళ్ళు భక్తులు అవుతారా? జీవితాల మీద వాళ్ళకి విరక్తి పుడతాయి. ఆ కుటుంబంలో వాళ్ళు ఉండలేరు. మా అమ్మ నాన్నల మధ్యలో ఎప్పుడు గొడవలని, అనవసరంగా పుట్టాను వీళ్ళు కడుపులు అనుకుంటారు. వాళ్ళు మీ మీద గౌరవం ఉండదు, మీ మాట వినరు, మీ మాటకు భయపడరు వాళ్ళు. పైగా పుట్టించిన దేవుడు కూడా విధేయులుగా కాకుండా, ఎందుకంటే మీ జీవితాలు బాగున్నప్పుడు వాళ్ళకి ఏం నేర్పుతారు? భక్తి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇచ్చిన బహుమానాన్ని నా కోసం పెంచండి అంటే మీరు ఏం పెంచుతారు మీ జీవితాలు బాగోలేనప్పుడు? కనుక దేవుని పిల్లలారా, దయచేసి అందరితో చెప్తున్నాను, గొడవలు ఆడుకోవటం, ఈ ధనాపేక్షలో పడి, లేదా మనస్పర్ధలు, వాళ్ళు ఎక్కువ మేము ఎక్కువ, వాళ్ళు తక్కువ మేము తక్కువ, తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడి దృష్టిలో హెచ్చించబడతాడు. వాడేదో అంటున్నాడా, నువ్వు తగ్గించేసుకో, దేవుడి వాక్యాన్ని బట్టి కలిసిపో, ప్రేమగా ఉండు, కలిసిపోండి, అందరూ సఖ్యతతో ఉండండి, సమాధానంతో ఉండండి. ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. బైబిల్ మీకు ఎన్ని కుటుంబాలు చూపించారు, ఎన్ని కుటుంబాలు చూపించబడి అన్ని కుటుంబాలు చూపిస్తానండి. మోషే గారి తల్లిదండ్రుల పేరు తెలుసా ఎవరికైనా? తెలుసా? మోషే గారి తల్లిదండ్రుల పేరు తెలుసా? అమ్రాము, యోకేబేతు. మోషే గారి తల్లి తండ్రి. నిజంగా ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానండి, అసలు నిద్ర పట్టదు తెలుసా మీకు? అసలు వాళ్ళు ఎన్ని కష్టాల మధ్యలో పిల్లల్ని పెంచుకున్నారో తెలుసండి. కష్టాలండి. మోషే గారు పుట్టే టైంకి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. మగబిడ్డలు పుడితే చంపేస్తామంటున్నారు. అలాంటి టైంలో కూడా అప్పటికే మిరియాం పుట్టేసింది, అప్పటికే అహరోను పుట్టేశాడు. మూడో బిడ్డగా మోషేను కనండి. ఈ ముగ్గురు బిడ్డల్ని తల్లి తండ్రి సేవకులు చేసేశారు. అహరోను ఎవరు? యాజకుడు. మోషే ఎవరు? ప్రవక్త, దైవజనుడు. మిరియాం ఎవరు? ప్రవక్తి. గర్భాన్ని పుట్టిన ముగ్గురు పిల్లలు దైవజనులుగా మార్చేసింది యోకెబేదు. వాళ్ళిద్దరూ గొడవలాడుకుంటా ఉంటే వీళ్ళ సేవకులు అవుతారా? మీరు చెప్పండి. ముగ్గురు పిల్లల్ని కానీ ముగ్గురిని సేవకులు చేసిందంటే తల్లి ఎంత భక్తిగా ఉండుంటారు వాళ్ళు, ఎంత బాగుండుంటారు ఆ కుటుంబంలో ఆ రోజు. మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, మీరు భక్తిగా ఉంటేనే, మీరు మర్యాదగా ఉంటేనే, మీరు కలిసి ఉంటేనే మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు దేవుడికి ఉపయోగపడతారు. అందుకే ఈ సభలో మీకు చెప్పాలి, బైబిల్లో రాయించినవి ఈ కట్టడలు. మీరు లోబడి ఉండే కట్టడలు చెప్పాలి, మీరు ప్రేమించే కట్టడలు చెప్పాలి, మీ ఇద్దరు దేవుడు పనికి ఒకటయ్యారన్న కట్టడలు చెప్పాలి. కట్టడలు ఇవన్నీ దేవుడు పెట్టిన శాసనాలు. ఎంతమందికి అర్థమయ్యాయి చెప్పండి? ఈరోజు బైబిల్లో ఉన్న శాసనాలు ఎంతమందికి అర్థమయ్యాయి? దేవుని పిల్లలారా, భార్య భర్త ఒకటే. నేను మళ్ళా మొదట చెప్తున్నాను, మీ మధ్యలో ఏది వచ్చినా సరే దేవుడి వాక్యానికి అప్పగించండి. ఏది న్యాయమో వాక్యాన్ని అడుగుదాం, ఏది న్యాయమో దైవజనుని అడుగుదాం. ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. దేవా, ఇప్పటి వరకు మేము ఏదో అనేసుకున్నా మాకు తెలియదు, మీకోసం ఒకటయ్యామని తెలీదు, మా కుటుంబాన్ని ఇప్పటి వరకు పాడు చేసుకున్నామని ఇద్దరు మోకాళ్ళు వేసి దేవుడికి ప్రార్థన చేసి క్షమాపణలు చెప్పుకొని కలిసిపోండి. నిజంగా ఎంత బాగుంటుందో తెలుసండి. కుటుంబంలో ఇద్దరు కలిసిపోతే, ఇద్దరు ఒకటైపోతే ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? బైబిల్లో రండి, బైబిల్లో కాకుండా లోకంలో ఒక సూత్రం చెప్తారు. ఏంటి సూత్రం అంటే, భార్య భర్తలకు మంచి హింట్ అండి ఇది. ఏంటి హింట్ అంటే, మీ మధ్యలో ఎప్పుడైనా గొడవ వస్తే, మీ మధ్యలో ఏదన్నా తీవ్రమైన వివాదం కలిగి మాట్లాడుకోలేని పరిస్థితులు వస్తే, పెళ్ళైన తొలినాళ్ళలో కలిసి ఉన్న క్షణాలు జ్ఞాపకం చేసుకోవాలట. ఒక ఆయన చెప్పాడు ఇది. ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్తేనట, అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నామండి, అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉన్నామని ఒక్కసారి ఆ క్షణాలు జ్ఞాపకం చేసుకుంటేనట, ఇక్కడున్న ఈ పగ, ఇక్కడున్న ఈ కోపం తగ్గిపోద్దట. అంతే కదండి. బాగున్న క్షణాలు జ్ఞాపకం చేసుకుంటే బాగోలేని క్షణాలు మనల్ని ఏం చేస్తాయి? బాధ పెడతాయి. వద్దు, వదిలేద్దాం అన్న మనసు మనకు కలుగుతుంది. నిజంగా మీరు ఆలోచిస్తారండి, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ప్రజలు సినిమాలు ఎందుకు చూస్తారో తెలుసా మీకు? అసలు మనుషులు సినిమా ఎందుకు చూస్తారో తెలుసా మీకు? ఎందుకు చూస్తారో తెలుసా? వీళ్ళ ఇంట్లో జరగనివన్నీ అక్కడ తెర మీద జరుగుతూ ఉంటాయి. ఇదే సింపుల్గా. వీళ్ళిద్దరేమో ఇంట్లో గొడవలు ఆడుకుంటూ ఉంటారు,
తెర మీద ఉన్న భార్య భర్త మాత్రం ఓ ప్రేమగా ఉంటారు. మా ఇంట్లో జరిగింది అక్కడన్నా జరుగుతుందని ఆనందపడతారు అంతే. ఇందుకే సినిమాలు చూస్తారండి, ఇందుకే సీరియల్ చూస్తారు. ఇక్కడ ప్రేమగా ఉంటే సీరియల్ దగ్గర సినిమా దగ్గరికి ఎందుకు నీకు? అదే ప్రేమ ఇక్కడ దొక్కుతుంటే, అదే ప్రేమ అదే ఆనందం ఇక్కడ ఉంటే నువ్వు అవి చూడాలనుకో. తెలుసా మీకు, సింపుల్గా చెప్తున్నాను, కుటుంబంలో ఏదైతే దక్కదో అది తెర మీద చూసుకుని ఆనందపడతారు చాలామంది. మా ఆయన ఇలా ప్రేమించడండి, ఆ హీరోని చూడండి ఆయన ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది ఈవిడ. అందుకే భలేగా ఉందండి అంటే ఈవిడికి దక్కంది అక్కడ దక్కుతుంది తెర మీద. అందుకే చూస్తారు సీరియళ్ళు సినిమాలు. రీజన్ ఇదే. అక్కడ ఎలాగైతే సంతోషంగా ఉంటున్నారో, అక్కడ ఎలాగైతే ఆనందంగా ఉంటున్నారో, అదే ఆనందాలు అదే సంతోషాలు నీ కుటుంబంలోకి తెచ్చుకో. నువ్వు హ్యాపీగా ఉంటావు, రియల్గా హ్యాపీగా ఉంటావు. అక్కడ తెర మీద ఎంతసేపు ఉంటుందో తెర మీద, అది 1 గంట ఉంటుందా, 2 గంటలు ఉంటుందా, లేదా 10 నిమిషాలు ఉంటుందా? అదే కుటుంబాన్ని నీ ఇంట్లోకి తెచ్చుకుంటే లైఫ్ లాంగ్ మంచి భార్య, ప్రేమించే భర్త, ప్రేమించే పిల్లలు. అబ్బా ఒకసారి ఊహించుకోండి. ఇంటికి రాగానే ఆనందం, ఇంటికి రాగానే సంతోషం, ఇంటికి రాగానే ప్రేమ, ఎంత బాగుంటుంది. ఎందుకు మార్చుకోలేకపోతున్నారు కుటుంబాలని అంటే కట్టడలు, దేవుడు చెప్పినవి తెలియకపోవటం వల్ల. కనుక దేవుని పిల్లలారా, ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు బాగుండాలి. మీరు బాగుండి అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి చక్కగా దేవుడి కోసం మీ కుటుంబాలతో బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం.